ప్రపంచంలోని తొలి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఆధారిత మోటార్ సైకిల్ను ఫ్రీడమ్ 125 పేరిట భారతీయ సంస్థ బజాజ్ ఆటో ఆవిష్కరించింది. శుక్రవారం ఇక్కడ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ నయా బైక్ను పరిచయం చేశారు. అయితే తొలుత మహారాష్ట్ర, గుజరాత్లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ టూ వీలర్ ఆ తర్వాత దేశంలోని మిగతా రాష్ట్రాల మార్కెట్లో కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఫ్రీడమ్ 125 సిఎన్జి బైక్ను బజాజ్ మొత్తం 3 వేరియంట్లలో తీసుకొచ్చింది. అవే డ్రమ్ ఎల్ఈడి, డిస్క్ ఎల్ఈడి మోడళ్లు. ఎక్స్ షోరూమ్ ప్రకారం ఈ బైకుల ధరలు 95,000 నుంచి 1,10,000 మధ్య ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ బజాజ్ షోరూమ్లతో పాటు సంస్థ అధికారిక వెబ్సైట్లో ఈ మోటార్ సైకిల్స్ను బుక్ చేసుకోవచ్చు. ఇక 5 కలర్లలో లభించే ఈ బైకులలో సిఎన్జి కోసం ఒకటి, పెట్రోల్ కోసం ఇంకొకటి, మొత్తం 2 ఇంధన ట్యాంకులు ఉన్నాయి. వీటికి ఒకే స్విచ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎటు నొక్కితే ఆ మోడ్లో బైక్ నడుస్తుంది. ఈ ప్రక్రియ ఎంతో సులభంగా ఉంటుందన్న బజాజ్ 2 ట్యాంకులను ఫుల్ చేస్తే మొత్తంగా 330 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని పేర్కొంది. ఫ్రీడమ్ 125 వినియోగదారులు తమ ఇంధన ఖర్చును 50% తగ్గించుకోగలరని బజాజ్ చెప్తోంది. సిఎన్జి వాడకంతో కిలోమీటర్ ప్రయాణ ఖర్చు రూపాయి అంతకన్నా తక్కువగా ఉంటుందని బజాజ్ అంటోంది. నిత్యం ఆఫీసులకు వెళ్లే వారికి, ఫుడ్, వస్తు డెలివరీ చేసే వారికి ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడనుంది. And now is the moment where I request the Honorable Union Minister, Mr. Nitin Gadkari ji, to come onto the stage, along with our Managing Director, Mr. Rajiv Bajaj, and our Executive Director, Mr. Rakesh Sharma, to unveil the new Bajaj Freedom, the world's first CNG bike.